ఆర్ఆర్బీలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు అయితే వదలడం జరిగింది. వివరాల్లోకి వెళ్ళేక ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో రిక్రూట్మెంట్ బోర్డు అన్ని రైల్వే రీజియన్లో అసిస్టెంట్ లోకో పైలట్ ఏపీ పోస్టులను దరఖాస్తులు కోరుతుందండి. మొత్తం పోస్టులు వచ్చేసి 5,696. ఆర్ఆర్బీ రీజియన్లో అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, ఛత్తీస్గఢ్, చెన్నై, గువాహటి, జమ్మూ అండ్ శ్రీనగర్, కోల్కతా, ముల్దా, ముంబై, ముజఫర్ పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్పూర్ ఈ విధంగా అయితే పోస్టులను అయితే రీజియన్లుగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కేటగిరీల వారికి కూడా పోస్టులు ఇచ్చారండి. యూఆర్ వచ్చేసి 2,499, ఎస్సీ వచ్చేసి 804, ఎస్టీ వచ్చేసి 484, ఓబీసీ వచ్చేసి 1,351, ఏడబ్ల్యూఎస్ వచ్చేసి 650, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వచ్చేసి 752 ఈ విధంగా ఇచ్చారు. ఆర్ఆర్బీ రీజియన్ల వారీగా ఖాళీలు అహ్మదాబాద్లో 238, అజ్మీర్లో 228, బెంగళూరు 473, భోపాల్ 283, భువనేశ్వర్ 280, బిలాస్పూర్ 1316, ఛత్తీస్గఢ్ 66, చెన్నై వచ్చేసి 148, గువాహటి వచ్చేసి 62, జమ్మూ అండ్ శ్రీనగర్ 39, కోల్కతా వచ్చేసి 345, ముల్దా వచ్చేసి 217, ముంబై వచ్చేసి 447 అండి. ముజఫర్ వచ్చేసి 38, పట్నా 38, ప్రయాగరాజ్ వచ్చేసి 286, రాంచీ వచ్చేసి 153, సికింద్రాబాద్ 758, సిలిగురు 67, తిరువనంతపురం 70, గోరఖ్పూర్ 43. అర్హత వచ్చేసి మెట్రికులేషన్తో పాటు ఐటీఐ, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్ రైట్, మెయింటెనెన్స్ మెకానిక్, రేడియో అండ్ టీవీ, ఎలక్ట్రానిక్ మెకానిక్, మోటార్ వెహికల్, ఫైర్మ్యాన్, ఇక్కడ ట్రాక్టర్స్ ఇవన్నీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజర్వేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ పూర్తి చేసి ఉండాలి. మెకానిక్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 3 ఏళ్ల పాటు డిప్లొమా చేసిన వాళ్ళు అర్హులని చెప్పారండి. 1/7/2024 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ 5 ఏళ్ళు, ఓబీసీ సడలింపు 3 ఏళ్ళు అయితే సడలింపు ఉంటుంది. ఇక్కడ ప్లే స్కేల్ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు. ఎంపిక విధానం వచ్చేసి ఫస్ట్ స్టేజ్ CBT 1, సెకండ్ స్టేజ్ CBT 2, కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షా విధానం వచ్చేసి CBTకి 60 నిమిషాల సమయం ఉంటుంది. మొత్తం 75 ప్రశ్నలకు 75 మార్కులు కేటాయించి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. CBT 2లో విభాగంలో ఉంటాయండి. పార్ట్ 2 విభాగంలో 90 నిమిషాల పాటు 100 ప్రశ్నలు, పార్ట్ బి విభాగానికి 60 నిమిషాల వ్యవధి, 75 ప్రశ్నలు అయితే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. పార్ట్ ఏలో వచ్చేసి ఇక్కడ మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, పార్ట్ బిలో సంబంధిత ట్రేడ్లలో సిలబస్ నుంచి మంచి ప్రశ్నలు అయితే అడుగుతారనేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి 19/2/2024 అండి. ఇక్కడ లింక్ కూడా ఇచ్చారు. యొక్క లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అలాగే దరఖాస్తు మార్పులకు అవకాశం వచ్చేసి 22/2/2024 నుంచి 29/2/2024 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మన ఛానల్లో డైలీ గవర్నమెంట్ జాబ్స్ అలాగే ప్రైవేట్ జాబ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికే నేనైతే అలాగే షార్ట్ వీడియోలు అలాగే లాంగ్ వీడియోలు కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోలని షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెంటనే నేనైతే రిప్లై అయితే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. మరొక మంచి జాబ్ ఆపర్చునిటీతో మళ్ళీ అయితే కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ అండి.